జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మానవ మనుగడకు చెట్లే జీవనాధారమని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ ఆవరణంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అధికారులు, విద్యార్థులు, మండల నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెట్లతోనే మానవ జీవనం ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థులు పట్టుదలతో కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. రాజు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి జూనియర్ గురుకుల కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి ఎంపీడీఓ గారికి, ప్రిన్సిపల్ గారికి, మరి సిబ్బందికి, విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు వచ్చిన అధికారులు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి విషయం. అంటే వృక్షాలని రక్షించాలి, అవి మనల్ని రక్షిస్తాయి. వాస్తవంగా మీ అందరికీ తెలుసు, పుస్తకాలంతా కూడా చదువుతున్నారు. మరి వాతావరణంలో ఒక మార్పులు ఏ రకంగా చెందుతాయి, వాతావరణంలో మార్పులు చెందడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం పుస్తకాలలో చదువుతున్నాం. మరి వాతావరణంలో మార్పులు చెందకుండా ఉండాలంటే, ఓజోన్ పొర దెబ్బతినకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించాలి. వ్యర్థాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత పొగ రూపంలో కావచ్చు, అదేవిధంగా కాలుష్యం రూపంలో కావచ్చు, వాతావరణం అంతగా దెబ్బతిని సరైన టైంలో వర్షాలు పడాయి. మరి ఎండాకాలం తీవ్రమైన ఎండ ఉంటుంది, చలికాలం తీవ్రమైన చలి ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో 3 కాలాలు ఏవైతుంటే ఆ 3 కాలాలు కూడా సరైన టైంలో కాలాలు రావడం అనేది లేదు. అంటే వాతావరణంలో మార్పులు చెందడం, ఎండ తీవ్రత కూడా ఇదంతటి కారణం ఏంటంటే చెట్లు పూర్తి స్థాయిలో నరికివేయడమే. మనం అనుకున్నాం చేనులో ఒక చెట్టు ఉంటే దాన్ని నరికితే ఇంకా మనకు కొద్దిగా వ్యవసాయం అంతా విస్తీర్ణ చేద్దామని మనం అనుకుంటున్నాం. కానీ దానివల్ల మనకి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చెట్లు నరకడం తప్ప నాటడం ఎవరు కూడా చేయడం లేదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, అందుకే ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మీరు కేవలం ఇక్కడ చెట్లను నాటడం కాదు, మీ గ్రామాల్లో వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఈరోజు చేను సరౌండింగ్ చుట్టూ బార్డర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ సరౌండింగ్లలో మొత్తం కూడా పళ్ళ మొక్కలే కావచ్చు, మిగతా ఏ మొక్కలైనా సరే కానీ పెద్ద పెద్ద చెట్లను కావచ్చు, అట్లా నాటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. పాఠశాలలో చదవలేదు కాబట్టి నేను విద్యార్థిగా మరి మీ ముందు ఈరోజు ఒక శాసనసభ్యుగా నేను మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా ఒక స్టేజ్లో వెళ్ళాలి. దేనిలో కూడా మీరు బాధపడద్దు. చదువు విషయమైన ఇంకేదైనా మీ ఆర్థికపరమైన అంశాలున్నా ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ చదవాలంటే మీకు డబ్బులు అవసరం లేదు, పోవడానికి రావడానికి డబ్బులు అవసరం. మరి ఆ రోజులు మా కాస్మెటిక్ ఇచ్చేవారు, మీరు ఇప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కాబట్టి అన్ని రకాలుగా ప్రభుత్వాలు మనకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి మనకు డబ్బు నుంచి తల్లిదండ్రులు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టదు. తల్లిదండ్రులు ఎంత డబ్బులు ఇస్తే రావడానికి పోవడానికి డబ్బులు ఇస్తారో అవే డబ్బులతోటి మనం రావాలి, అవే డబ్బులతోటి మనం వెళ్ళాలి. ఎక్స్ట్రా నాకు 200 ఇస్తే నాకు 500 కావాలి, 1000 రూపాయలు కావాలంటే ఎవ్వరు కూడా తల్లిదండ్రులు మారం చేయొద్దు, వాళ్ళని అడగకూడదు కూడా. అది క్లారిటీ. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, తల్లిదండ్రులు పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితే తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళకి ఏమైనా జీతాలు వస్తాయా? రావు కదా. ఎంతో కష్టపడతారు కాబట్టి, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు మీరు బాగు చేయాలంటే మీరు ఇక కష్టపడి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వచ్చిన అందరినీ నేను కోరుకుంటూ, ఇక్కడైతే సెల్ ఫోన్లు ఉన్నాయి కానీ ఇంటికి వెళ్ళినాక కూడా సెల్ ఫోన్ ఎవరు కూడా యూజ్ చేయదు. మేము డిగ్రీలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒక్క సెల్ ఫోన్లు కూడా మా జమానాలో సెల్ ఫోన్లు లేవు. నా 2009 బ్యాచ్ నా డిగ్రీ. ఆ టైంలో కూడా చిన్న మొబైల్ అప్పుడే వస్తున్నాయి. కాబట్టి మేము సెల్ ఫోన్ ఏ రోజు కూడా మేము యూజ్ చేయలే. కానీ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ ఎవరు కూడా యూజ్ చేయకుండా మీరు కేవలం పుస్తకాల పురుగు
లాగా మీరందరూ కేవలం చదువు మీద దృష్టి సారించండి. ఇంటికి వెళ్ళినా కూడా చదవడం తప్ప వేరే మార్గం వద్దు. అదేవిధంగా ఇట్లాంటి చెట్లు పెంచడం వల్ల మీరు లీజర్ టైంలో ఇట్లాంటి చెట్ల కింద వచ్చి కూర్చోవాలి. నేను ఆదిలాబాద్ రెసిడెన్షియల్ చేసినప్పుడు మొత్తం నీలగిరి ప్లాంటేషన్ ఉంటుంది. మేము ఎండాకాలం అంతా కూడా ఆ నీలగిరి ప్లాంటేషన్ కిందనే చెట్ల కింద ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క విద్యార్థి ఎట్లా కూర్చొని మేము చదివే వాళ్ళం. కాబట్టి ఆ రకంగా మీకు చదవడానికి చెట్లు ఉపయోగపడతాయి. కాబట్టి వీళ్ళని కాపాడండి. మీరు బాగా చదవాలి. ఈ ప్రాంతం నుండి ఇక్కడ చదివిన విద్యార్థులు మీరు తల్లిదండ్రుల పేరు అదేవిధంగా మీ లెక్చరర్స్ పేరు నిలబెట్టాలంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, విదేశాలకు వెళ్ళాలి. ఆ రకంగా మీరు తయారవుతాయి తప్ప మనం భవిష్యత్తులో బాగుపడలేం. ఎందుకంటే ఈ జమానాలో ఈ సిచ్యువేషన్లో మనం చదువుకోకపోతే సొసైటీలో మనం ఏం చేయలేం. కాంపిటీషన్ పేరు డైలీ నాకు వందలాది కొద్ది అప్లికేషన్స్ వస్తాయి. సార్ నాకు జాబ్ కావాలి, నాకు ఏఎన్ఎం కావాలి, ఇది కావాలి, అది కావాలని. జాబులు దొరికాయి కాబట్టి మనం ఏ రకంగా చదివితే మనకు జాబులు వస్తాయని ఆలోచన చేయాలి. అందరూ ఒకే దాని మీద కాదు. నాకు అందరు కూడా జాబులు కాదు, ప్రైవేట్ జాబులు కూడా మనం వెళ్ళాలి. పెద్ద ఇస్రో కంపెనీ లాంటి కంపెనీలు వెళ్ళాలి. డిఫరెంట్ ఆఫ్ రూట్లలో మనం వెళ్ళాలంటే ఈరోజు మీకు లెక్చరర్స్ అన్ని రకాలు ఏ రూట్కి వెళ్తే ఏ రకమైన ఉద్యోగాలు పొందుతారని చాలా స్పష్టంగా మీకు చెప్పగలుగుతారు. కానీ మేము ఆ రోజుల్లో మాకు అసలు ఏం చెప్పలే. ఏది పడితే అది చదువుకుంటూ పోయినాం, ఏది ఉంటే అదే పడుకుంటూ పోయినాం. కాబట్టి ఈ రోజు మీకు ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. కానీ మేము మాట్లాడలేము, ఎందుకంటే మేము చదివినంత కూడా తెలుగు మీడియం గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా మిగతా అన్ని అంశాల మీద కెరీర్ గైడెన్స్ గురించి ప్రత్యేకించి యూనివర్సిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. కెరీర్ గైడెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి కెరీర్ గైడెన్స్ ఏం చేయాలనేది కెరీర్ గైడెన్స్ ద్వారా మనం అన్ని రకాలుగా తెలుసుకోవచ్చు. ఈ రకంగా ప్రభుత్వం అన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు కూడా ఆ యొక్క సద్వినియోగాన్ని మీరు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.